రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు. లబ్ధిదారులు వచ్చారు, వారికి ఏ విధంగా అన్నదాత సుఖీభవ ఉపయోగపడిందని మాట్లాడారు, ఉచిత బస్సు ఉపయోగపడింది మాట్లాడారు, దీపం ఎలా ఉపయోగపడిందని మాట్లాడారు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ చేరిని వారందరూ కూడా గట్టిగా మాట్లాడతారు. అయితే వీటన్నిటినీ మనం గుర్తు చేస్తూనే వీటితో పాటు మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అన్నదాత సుఖీభవ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రైతులకి గిట్టుబాటు ధర కోసం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క పంటకి కూడా మనము చేర్చే విధంగానే మనం కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాని ఇందాక కనిపించాడు ఒక రైతు నరేంద్ర అని చెప్పి గిట్టుబాటు ధర అడిగితే తీసుకుని వెళ్ళి పోయినసారి ప్రభుత్వంలో జైల్లో పెట్టడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా అన్ని విధాలుగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగానే పనిచేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది, దీపం పథకం ఇవ్వడం జరిగింది. అంతేగాని అమరావతి రైతులు మహిళలు ఉన్నట్లుగా ఎప్పుడైతే వాళ్ళు పోరాటం చేశారో వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా మహిళలకి ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా పోయినసారి ప్రభుత్వం జైల్లో పెట్టిన విధంగా కేసులు పెట్టిన విధంగా మాత్రం ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాలు జరగలేదు. అది మనం ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి అబ్బాయికి అందరికీ కూడా మనం చేరవేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏమడుగుతూ ఉన్నామంటే, స్కూల్లో ఎంత పిల్లలు పెరిగారు, పాస్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అయ్యా మీ టీచర్స్కి గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, మిమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని అడుగుతూ ఉన్నది విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దానిపైనే మేము అడుగుతూ ఉన్నాం. కానీ మిమ్మల్ని మాత్రం తీసుకొని వెళ్ళి మందు షాప్ ముందు మాత్రం నించోబెట్టట్లేదు అని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లికి వందనం చెప్పి చెలుపు దుడుపుకుంటే సరిపోదు, వాటిని కూడా గుర్తు చేయాలి. దయచేసి గుర్తు చేయండి అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువత ఉన్నారు, చదువుకున్నారు, వారందరూ కూడా ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పాము, డిఎస్సి చేస్తామని చెప్పాము, డిఎస్సి చేశాము. దాదాపు 15,000 పైగా ఉద్యోగాలు మనం డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చూస్తే ఎన్నో సంస్థలు, గూగుల్ వచ్చింది, దాని తర్వాత ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్లు వచ్చి చాలా కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ మనం గుర్తు చేయవలసింది ఏమిటంటే, దీంతో పాటుగా గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా, ఒక్క ఉద్యోగం అయినా యువతకు వచ్చిందా అనేది ఒక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన ఇండస్ట్రీ పారిపోవడమే తప్పించి కొత్తగా ఒక ఇండస్ట్రీ కూడా వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూడలేదు. 2 సంవత్సరాలు సుపరిపాలన ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రజల మన్ననలు ఇచ్చారు, అభినందనలు ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు. వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో చేయలేని పనులు 2 సంవత్సరాల్లోనే దానికంటే రెట్టింపు ప్రజలకు సేవలు అందించింది ఎన్డీఏ పాలన. ఈరోజు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. చంద్రబాబు గారి పాలనలో, మోడీ గారి సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈరోజు చంద్రబాబు గారు సమర్థ పాలన ఇచ్చారు. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 94% ఎమ్మెల్యేలు గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మన మీద నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు మేమంతా నాయకుల్లా కష్టపట్టల్లా చంద్రబాబు గారి పాలనలో సేవకులుగా, మీ ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 పథకాలని అమలు చేసి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలికారు సూపర్ 6 పథకాలకి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ పాలనను అభినందిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దుష్ప్రచారం. నేను చెప్తున్నా, వైసీపీ వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు మీ దుష్ప్రచారాలు నమ్మారు. 5 ఏళ్ళు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే మీరు నమ్మి ఓట్లేసిన వాళ్ళని, ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గొడ్డల పార్టీ ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు ప్రజలు సమాధి కట్టారు, ప్రజాకోర్టులో ఉరిశిక్ష వేశారు వైసీపీ పాలనకి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
రాష్ట్రానికి, నష్టపోయిన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయగలిగిన ఒక నాయకత్వం కావాలి. మరలా మనకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, రావాలి అనే ఒక అకుంఠిత దీక్షతో వాళ్ళందరూ కలిసి కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇది ఈ 2 ఏళ్ళు జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆరంభం మాత్రమే. ఇంకా 3 ఏళ్లలో మన ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి, ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకుంటూ, అలాగే మన కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలను అమలు చేసిందో, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పెన్షన్లు, ఈ కార్యక్రమాల మొత్తాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా కూటమిలో ముఖ్య పాత్రధారులైన జనసేన, బీజేపీ వారిని కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ వంతు సహకారం మీరు గత ఎలక్షన్లో 2024లో అందించారు. కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం గత కొంతకాలంగా చూస్తే 2014లో రాష్ట్రం విడిపోయి రాష్ట్రాన్ని బాగు చేయగల సత్తా ఉన్న నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని నమ్మి ప్రజలందరూ గెలిపించడం జరిగింది. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి దేశంలోనే ఎక్కడా జరగని పరిస్థితులు. అయినా కూడా 2019లో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే పేరుతో వాళ్ళు వస్తే ప్రజలందరూ మోసపోయి వారిని గెలిపించడం జరిగింది. వారిని గెలిపిస్తే ఒక 5 సంవత్సరాల పాలన వాళ్ళకి అప్పచెప్తే మన రాష్ట్రం 30 సంవత్సరాలు పాతాళంలోకి పోయిన పరిస్థితులు మీరందరూ చూశారు. 2019లో ప్రజలందరూ పొరపాటు చేశారని వారందరూ తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అండతో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం అధికారం చేపట్టడం జరిగింది. మనం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ మనం 2 జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తూ చేసింది చెప్పుకోకపోతే 2019లో ఏం జరిగిందో మీరందరూ చూశారు. రాష్ట్ర స్థాయిలో మంత్రులు బాబు గారు చెప్తూ ఉంటే సరిపోదు. నియోజకవర్గ స్థాయిలో మాలాంటి ఎమ్మెల్యేలు, అట్లానే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ ప్రజల్లోకి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, మన ప్రభుత్వం వల్ల జరిగిన మేలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం 14-19 మధ్యలో చేసిన అభివృద్ధి సరైన పద్ధతిలో చెప్పుకోలేకపోవడం వల్లే మనం 19లో ఇబ్బంది పడ్డ సందర్భం అందరం చూశారు. అందువల్ల ఆ ఇబ్బంది మరి ఎప్పటికీ రాకూడదు. ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్టు మరో 2 సార్లు 2029 చంద్రబాబు గారే, 2034 చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరం కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మీ అందరికీ సూచిస్తూ, ప్రతిపక్ష పార్టీకి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వదు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తి, బాధ్యత గల ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. మోసవాడికి బరువు తెలిసినట్లుగా పరిపాలన చేతనైన వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా, బాధ కూడా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం ఒక ముళ్ళకిరీటం లాంటిది. అనేక ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లేదాకా మన ప్రభుత్వం అధికారులు సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. సో అందరం కూడా ఒక దృఢ సంకల్పాన్ని మనం తీసుకొని 24 ఎన్నికల్లో అధికారుల్లో రావడానికి అందరూ ఏ విధంగా పనిచేసామో, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనందరం కూడా చాలా ఇంపార్టెంట్ వాటిలో కూడా మీరు బాగా పనిచేసి ఆ ఎన్నికల్లో వన్ సైడ్గా గెలిచి మరలా వెంటనే 29 ఎన్నికలు కూడా మనం ప్రిపేర్ అవ్వి ఇలాంటి ప్రతిపక్ష పార్టీల్ని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పటికే మనం తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లా
ఒకప్పుడు ఫ్యాక్షన్ నేగర్గా ఉన్న పల్నాడు ఈరోజు ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది, అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఇలానే భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా కోరుకుంటూ, పల్నాడు జిల్లాలో నర్సరాపేటలో జరుపుతున్నటువంటి విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఒక విధ్వంసం నుండి, ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన నుండి, ఒక అరాచక శక్తుల నుండి, ఒక రాక్షస పాలన నుండి ఈ రాష్ట్రాన్ని మీరందరూ కాపాడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ ఎంతోమంది లబ్ధిదారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ధైర్యంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని చెప్పగలుగుతున్నాం. మోసం అంటే 3,000 పెన్షన్ ఇస్తామని సంవత్సరానికి 250 చొప్పున 5 సంవత్సరాలు ఇవ్వడం మోసం. అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పి అమరావతి రాజధానిని తీసేసి ధ్వంసం చేసి 3 రాజధానులు అంటే మోసం. నువ్వు చెప్పినటువంటి తల్లికి వందనం అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకి ఇవ్వటం మోసం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్తో పాటు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి చేస్తూ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వైసీపీ దుర్మార్గపు పరిపాలనని పారదోలి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావుపేటలో మనం ఏర్పాటు చేసుకున్న సభలో వేదికని అలంకరించిన మీడియా ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు ఎలా మంచి చేస్తుందో, ఎలా చెడు చేస్తుందో 2 ఉదాహరణలు. ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏముందులే ఒక్క ఓటే కదా మన సొమ్మేమన్నా పోతుందా అని చెప్పేసి ఓటేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా దోపిడీకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, అరాచకాలకి అడ్డాగా మారిందో మీ అందరూ చూశారు. ఎన్ని అద్భుతాలు చేశామో. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల మన్ననలు పొంది 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ, వేదిక ముందున్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ 2 ఏళ్ల సభ ఇది మంచి ప్రభుత్వం అన్న వాళ్ళు చెయ్యెత్తని ఎంతమంది ఉన్నారు? ఇది మంచి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి విష ప్రచారం తప్ప మరొకటి కనపడలేదు. మంచిని ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది అంటే దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ఎంత మంచి చేసినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనపడదు. 3 రోజులు బెంగళూరు, 3 రోజులు విష ప్రచారానికి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చేసిన మంచిని ఓర్వలేక, చూడలేక దుష్ప్రచారం చేసి మళ్ళా బెంగళూరు తిరిగి వెళ్ళడమే జగన్మోహన్ రెడ్డి పని. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 4,000, 6,000, 10,000, 15,000 ఈ దేశంలో ఎక్కడా లేవు. మన తర్వాత 2,600 హర్యానా ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,016 ఉంది. మిగిలిన రాష్ట్రాలన్నీ 500 నుంచి 1,000 రూపాయల లోపల ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియదు ఇది. అసెంబ్లీలో మాకు చంద్రబాబు గారు ఏ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో కూడా చూపెట్టారు. తల్లికి వందనం ఈ దేశంలో ఎక్కడ లేదు. బస్సు ఫ్రీ బ్రహ్మాండంగా ఉంది. గ్యాస్ ఇస్తున్నాం, అన్నదాత ఇచ్చాం, గీత కార్మికులకు ఇచ్చాం, ఇమాములు మౌజములకు ఇస్తున్నాం, అర్చకులకు ఇస్తున్నాం, మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాము, చేనేతలకు ఇచ్చాం. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంతోషంగా లేడు, ఆ పార్టీలో నాయకులు సంతోషంగా లేరు. అన్ని హామీలు నెరవేర్చాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అమరావతిని కాపాడుకుంటాం. మనం అందరం కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉంటేనే 2029లో చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రిని చేద్దాం. మళ్ళీ ఎంపీ గారిని 3వసారి గెలిపించాలి, హ్యాట్రిక్. ఏమంటారు? మరి జిల్లా నాయకులందరూ కూడా గెలిపిస్తారు. మన పల్నాడు జిల్లా వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలవాలి. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ఇవాళ, అవునా కాదా? వైసీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉమ్మడి కూటమి దెబ్బగా తట్టుకోలేరు, మీరు పక్కకి వెళ్ళమని చెప్తా ఉన్నాం. అదే ఇవాళ నిరూపించాం. మా యువ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా శక్తి మహిళలు, వీర మహిళలందరూ కూడా దీన్ని నిరూపించారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరికీ, వ్యాపారవేత్తలకి, రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పాదాబంధనం చేస్తున్నా.